మనందరికీ తెలిసిన ఒక మాట ఉంది. అదేంటంటే, చూస్తేనే నమ్ముతాం అని. ఏదైనా మన కళ్ల ముందు జరిగితేగాని దాన్ని మనం అంగీకరించలేం. కాని ఆత్మీయ విషయాలకు వచ్చేసరికి ఈ సూత్రం తరచుగా తలక్రిందులుగా పనిచేస్తుంది. ఇక్కడ వాస్తవానికి ముందే విశ్వాసం వస్తుంది. సరే, ఈరోజు మనం ఈ ఆలోచనను ఇంకాస్త లోతుగా పరిశీలిద్దాం. మనం ఒక మార్పు కోసమో, స్వస్థత కోసమో, లేదంటే ఒక అద్భుతం కోసమో ప్రార్థన చేసినప్పుడు వెంటనే ఫలితం కనిపించకపోతే ఏమవుతుంది? మనం అడిగిన దాన్ని మన కళ్లతో చూడటానికి మధ్య ఉన్న ఆ గ్యాప్లోనే సందేహం మనల్ని పట్టిపీడిస్తుంది. ఇలాంటి అనుభవం మనలో చాలామందికి ఎదురై ఉంటుంది కదా? ఇక్కడ చూడండి, ఈ రెండింటి మధ్య ఎంత తేడా ఉందో. సాధారణంగా మనమేం చేస్తాం? దేవుణ్ణి ఏదైనా అడిగిన వెంటనే మన ఇంద్రియాలతో ఆధారం కోసం వెతుకుతాం. నొప్పి ఇంకా ఉందా? సమస్య ఇంకా అలాగే ఉందా అని చెక్ చేసుకుంటాం. ఏ మార్పు కనిపించకపోతే వెంటనే సందేహించడం మొదలుపెడతాం. కాని విశ్వాస పద్ధతి దీనికి పూర్తిగా భిన్నం. ఇది పొందుకోవడానికి ముందే నమ్మాలి అని చెబుతుంది. సరే, ఇది వినడానికి కొంచెం వింతగా రివర్స్లో ఉన్నట్టు అనిపించొచ్చు, కానీ ఈ సూత్రమే దేవుని రాజ్యంలో కార్యకలాపాలు ఎలా జరుగుతాయో మనకు వివరిస్తుంది. ఇది ఒక చాలా శక్తివంతమైన ఆత్మీయ నియమమన్నమాట. ఇప్పుడు ఆ నియమమేంటో చూద్దాం. ఈ వాక్యం మనం ఎదుర్కొంటున్న సమస్యకు ఒక ఖచ్చితమైన పరిష్కారాన్ని చూపిస్తుంది. ఇక్కడున్న ఆర్డర్ని గమనించండి. ఇది మీకు కలిగిన తర్వాత నమ్మండి అని చెప్పట్లేదు. పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును అని చెబుతోంది. అసలైన కీలకమంతా ఇక్కడే ఉంది. సో సింపుల్గా చెప్పాలంటే 3 స్టెప్స్ అన్నమాట. మొదటిది అడగడం. రెండవది అన్నింటికన్నా ముఖ్యమైనదే, భౌతికంగా చూడకముందే మనం దాన్ని ఇప్పటికే పొందుకున్నామని నమ్మడం. అప్పుడు 3వ స్టెప్లో భౌతిక ప్రపంచంలో అది మనకు కలుగుతుంది. అంటే నమ్మకం ముందు వస్తుంది, అనుభవం తర్వాతొస్తుంది. సరే, ఇలా థియరీ గురించి మాట్లాడటం చాలా తేలిక కదా? కానీ ఇది నిజ జీవితంలో ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుంది? ఈ సూత్రం ఒకరి జీవితాన్ని ఎలా మార్చేసిందో చెప్పే ఒక శక్తివంతమైన కథను ఇప్పుడు మనం చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, 17 ఏళ్ల వయసులో ఒక అబ్బాయి మరణానికి దగ్గరగా ఉన్నాడు. అతని గుండె సరిగ్గా లేదు, దానికి తోడు అతనికి రక్తవ్యాధి కూడా ఉంది. పూర్తిగా మంచానికే పరిమితమైపోయాడు. అతను ఎన్నోసార్లు ప్రార్థన చేశాడు, కాని తన ప్రార్థనలకు జవాబు రావడం లేదని తీవ్రమైన నిరాశలో ఉన్నాడు. అలాంటి సమయంలో ఒకరోజు అతను మార్కు 11:24 వాక్యాన్ని చదివాడు. అప్పుడే అతనికొక విషయం అర్థమైంది. అరే, నేనిక్కడే తప్పు చేస్తున్నాను. నేను ప్రతిసారి ప్రార్థన చేసి వెంటనే నా శరీరాన్ని పరీక్షించుకుంటున్నాను. నొప్పి ఇంకా ఉందని గమనించి నా ప్రార్థనకు జవాబు రాలేదని వదిలేస్తున్నాను. అప్పుడతనికి తెలిసింది, తాను ముందు నమ్మాలి, ఆ తర్వాతే పొందుకుంటానని. ఈ కొత్త అవగాహనతో, ఈ కొత్త క్లారిటీతో అతను చివరిసారిగా ప్రార్థన చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఈసారి అది విశ్వాస ప్రార్థన. అతను తన తల నుండి పాదాల వరకు సంపూర్ణ స్వస్థత కోసం యేసునామంలో దేవుడినడిగాడు. ప్రార్థన అయిపోయింది, కాని శరీరంలో ఏ మార్పూ లేదు. నొప్పి అప్పటికీ అలాగే ఉంది. తల తిరుగుతున్నట్టు, గది మొత్తం తిరుగుతున్నట్టు అనిపించింది. కాని ఈసారి అతను తన ఫీలింగ్స్ని బట్టి స్పందించలేదు. దానికి బదులుగా అతను పదే పదే ఇలా ప్రకటించడం మొదలుపెట్టాడు. తండ్రి, నేను పొందానని నమ్ముతున్నాను. ఇది అతని శరీర భావాలకు, అతని విశ్వాసానికి మధ్య జరిగిన ఒక పెద్ద పోరాటం. అలా తన ఫీలింగ్స్ని పక్కన పెట్టి కేవలం విశ్వాసంతో నిలబడిన ఆ ఒక్క క్షణంలో అద్భుతం జరిగింది. తన తలపై నుండి పాదాల వరకు వెచ్చగా తేనెలాంటి ద్రవమేదో ప్రవహిస్తున్నట్లు అతనికి ఒక అద్భుతమైన అనుభూతి కలిగింది. ఆ క్షణం నుంచి ఆ అబ్బాయి పూర్తిగా, సంపూర్ణంగా స్వస్థపడ్డాడు. అతని గుండె సరిచేయబడింది, అతని రక్తవ్యాధి మాయమైంది, అతని విశ్వాసం అతని భావాలపై విజయం సాధించింది. చూసారా, ఈ అబ్బాయి కథ మనకు చాలా ముఖ్యమైన పాఠం నేర్పిస్తుంది. మనం 2 వేర్వేరు వాస్తవికతలలో జీవిస్తూ ఉంటాం. ఒకటి విశ్వాసరంగం, రెండోది అనుభూతుల రంగం. ఇప్పుడు వీటి మధ్య ఉన్న తేడా ఏంటో చూద్దాం. చూడండి, అనుభూతుల రంగమంటే మన 5 ఇంద్రియాలపై ఆధారపడి ఉంటుంది. మనం చూసేది, వినేది, అనుభవించేది. ఇది మన ప్రస్తుత పరిస్థితిని మాత్రమే వివరిస్తుంది. కాని విశ్వాసరంగం దేవుని వాక్యం మీద ఆధారపడి ఉంటుంది. అది మన పరిస్థితులను వివరించదు, ఏది నిజమో నిర్ణయిస్తుంది. అద్భుతాలు మొదలయ్యేది ఇక్కడే.
అయితే దీని అర్థం మన ఫీలింగ్స్ని మనం అణిచివేయాలని కాదు. దేవుడే మనకు భావాలనిచ్చాడు, వాటిని ఆస్వాదించాలి. కానీ మన జీవితాన్ని, మన నిర్ణయాలను, మన విశ్వాసాన్ని వాటి చేతిలో పెట్టకూడదు. ఫీలింగ్స్ మన జీవితంలో ప్యాసింజర్స్లా ఉండాలి, డ్రైవర్స్లా కాదు. అయితే అసలు పాయింట్కి వద్దాం. ఒక అద్భుతం నిజంగా ఎప్పుడు ప్రారంభమవుతుంది? అది మనం భౌతికంగా చూసినప్పుడు కాదు, అది అంతకంటే చాలా ముందే మొదలవుతుంది. ఆ క్షణాన్ని వివరించడానికి ఒక మంచి పోలిక ఉంది. దానిని మనం ఆత్మీయ గర్భధారణ అని పిలవచ్చు. ఒక బిడ్డ కడుపులో ఉన్నప్పుడు మనకు బయటకి కనిపించదు, కాని గర్భధారణ జరిగిన క్షణం నుంచే ఆ బిడ్డ ఉనికిలో ఉంటుంది కదా. అదేవిధంగా మనం ప్రార్థన చేసి పొందుకున్నామని నమ్మిన క్షణంలో ఆ అద్భుతం మన ఆత్మలో గర్భం దాలుస్తుంది. అది భౌతికంగా బయటకు రావడానికి సమయం పట్టవచ్చు, కాని అది అప్పటికే ఉనికిలోకి వచ్చింది. కాబట్టి మనం గుర్తుంచుకోవలసిన కీలకమైన విషయమిదే. అద్భుతం ప్రారంభమయ్యేది మనం దాన్ని చూసినప్పుడు కాదు, మనం దాన్ని నమ్మినప్పుడు. మనం ప్రార్థన చేసిన రోజు ఆ అద్భుతం యొక్క పుట్టిన రోజు కాదు, అది గర్భం దాల్చిన రోజు. కాబట్టి ఈ ఆలోచనతో మిమ్మల్ని వదిలివేస్తున్నాను. ఈరోజు మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే, మన ఇంద్రియాలు ఏమి చెబుతున్నా సరే, విశ్వాస ద్వారా మన జీవితంలో ఏ అద్భుతాన్ని గర్భం దాల్చగలం? ఈ సందేశం మీతో మాట్లాడినట్లయితే దయచేసి మమ్మల్ని మీ ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకోండి. ఇలాంటి మాటలు మరింతమందికి చేరడానికి మీరు సహాయపడాలనుకుంటే లైక్ చేసి, కామెంట్ చేసి, ఫాలో అవ్వడం ద్వారా మీ మద్దతును చూపించవచ్చు. ధన్యవాదాలు.